హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. యూనివర్సిటీ లోపల బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములు చదును చేయడాన్ని ఆపాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. యూనివర్సిటీ లోపల బయట భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, యూనివర్సిటీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? రైట్, యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ భారీగా పెంచారు పోలీసులు. యూనివర్సిటీ లోపల బయట భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసుల భద్రతను కొనసాగిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన ద్వారంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ లోపల కూడాను పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం వేలం వేసేటటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నట్టు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆ తర్వాత సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. నిన్న రాత్రి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి ఇటు పోలీస్ స్టేషన్కి తరలించి రాత్రి సొంత పూచికత్తి మీద విడుదల చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే నిన్నంతా సెంట్రల్ యూనివర్సిటీ లోపల ఆ తర్వాత బయట కూడా ఒక రణరంగంగా మారిందంటూ చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతాయంటూ కూడా పోలీసులు భావించి ముందస్తు చర్యలో భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ఇది. ఇక్కడ పోలీసులు మోహరించారు. మరోవైపు లోపలికి వెళ్ళేటటువంటి వారి వివరాలను అడిగి తెలుసుకుని యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు సిబ్బందిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగతా వారు ఎవరిని కూడా అనుమతించడం లేదు. మరోవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సుమారు 400 ఎకరాల భూమిని ఇప్పుడు వేలం వేయాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. TCIAC ద్వారా ఈ భూముల్ని వేలం వేయాలంటూ కూడా భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ముందు ఆ భూముల్ని చదును చేసేటటువంటి ప్రక్రియ కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే నిన్న బుల్డోజర్లతో ఆ 400 ఎకరాల భూముల్ని చదును చేసేటటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా చొచ్చుకుని వచ్చారు. ఆ చదును చేసేటటువంటి ఆ ప్రక్రియనంతా కూడా ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు అప్పటికే భారీగా మోహరించి ఉండడంతో విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు ఇక పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పుతుందంటూ కూడా భావించినటువంటి పోలీసులు మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో విద్యార్థులకు తర్వాత పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో కొంతమంది విద్యార్థులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. సో వారందరినీ కూడాను ఇక పోలీస్ స్టేషన్కి తరలించి రాత్రి పోలీస్ స్టేషన్లో ఉంచుకున్న తర్వాత సొంత పూచికత్తు మీద వారిని విడుదల చేశారు. అయితే ఇదంతా ఒక అంశం అయితే లోపల చదువు చేస్తున్నటువంటి ప్రాంతంలో మరోసారి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగేటటువంటి అవకాశం ఉండడంతో ఈ భద్రతను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా విద్యార్థులకు మద్దతు పలకడంతో పరిస్థితి అదుపు తప్పొచ్చు అంటూ కూడా భావించినటువంటి పోలీసులు ఈ భద్రతను కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవాలి. అయితే ఒకవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి మీద కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కాదు, అందుకనే తాము వేలం వేస్తారంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెబుతూ ఉంటే, లేదు ఇదంతా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అంటూ విద్యార్థులు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి విద్యార్థుల ఆందోళనలతో మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతను మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. శంకరి, థ్యాంక్ యూ శశి.